బ్రేకింగ్ న్యూస్ చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాప్తిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు నాయుడు. డయేరియా వ్యాప్తికి గల కారణాలను, బాధితులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు సూచించారు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో వెంటనే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం. శ్రీకాకుళం జిల్లాలో డయేరియా వ్యాప్తిపైన అధికారులతో సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, సీఎం చంద్రబాబు అధికారులు ఎటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చారు? ఆ డయేరియా వ్యాప్తి గురించి తీసుకోవాల్సినటువంటి చర్యలపైన ఎటువంటి దిశానిర్దేశం చేశారు ముఖ్యమంత్రి? అదే మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డయేరియాకి సంబంధించి సీఎం చంద్రబాబు కొద్దిసేపు క్రితమే సచివాలయంలో ఐపీ అసెంబ్లీలో సమీక్ష సమావేశం నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి డయేరియాపై అధికారులు పూర్తి స్థాయిలో నివేదిక ఇచ్చిన పరిస్థితి కనిపించింది. ప్రధానంగా చూసుకుంటే శ్రీకాకుళం జిల్లా అధికారులతో సీఎం చంద్రబాబు ఫోన్ లో మాట్లాడారు. 32 మంది డయేరియా బాధితులు పడ్డారని, 10 మంది డిశ్చార్జ్ అయ్యారని చెప్పి అధికారులు సీఎం తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 22 మంది పరిస్థితి చాలా నిలకడగా ఉంది, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పి అధికారులు సీఎం చంద్రబాబు తెలియజేయడం జరిగింది. శ్రీకాకుళంలో రహదారి మరమ్మతుల పనుల వల్ల కలుషిత నీరు తాగడం మూలంగానే ఈ డయేరియా వ్యాప్తి చెందిందని చెప్పి అధికారులు సీఎం చంద్రబాబు నోటీసులో పెట్టారు. అయితే డయేరియా బాధితుల కోసం ఆరోగ్య శిబిరాలు ఏర్పాటు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే దాదాపుగా 7 చోట్ల ఆరోగ్య శిబిరాలు, వైద్య శిబిరాలను ఏర్పాటు చేశాం. ప్రజలకు ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని చెప్పి అధికారులు సీఎంకు వివరించారు. అలాగే రానున్న 4 రోజుల పాటు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించి డయేరియా మిగిలిన ప్రాంతాలకి, మిగిలిన ఏరియాలకి పాకకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని చెప్పి సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రాజేష్. రైట్, థ్యాంక్ యూ శివ.